బైబిల్ క్విజ్ తెలుగులో 24వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ మీ సమాధానాలను తెలియజేయగలరు. ఫోన్ నెంబర్ 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా పరిశోధించటానికి, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని దేవునిలో అభివృద్ధి చెందటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 23వ ఎపిసోడ్ విజేత తూర్పుగోదావరి జిల్లా దుల్లకు చెందిన ఎం సంకీర్తన గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబ సభ్యులకు తోడై ఉండి అన్ని విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాం. గతంలో మిస్ అయిన చాలా ఎపిసోడ్లకు విజేతలు ప్రకటింపబడ్డారు. సో ఒకసారి చూద్దాం ఆ విజేతల్ని. బైబిల్ క్విజ్ తెలుగులో 22వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కె. భాస్కర్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబ సభ్యులకు తోడై ఉండి అన్ని విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము. ఆ తర్వాత బైబిల్ క్విజ్ తెలుగులో 18వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అయినవెల్లికి చెందిన ఎం జీవన్ కుమార్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన
శుభాభినందనలు. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండి మిమ్మును మీ కుటుంబ సభ్యులను అన్ని విషయంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాం. చివరిగా బైబిల్ క్విజ్ తెలుగులో 10వ ఎపిసోడు మరియు 12వ ఎపిసోడు 2 ఎపిసోడ్ల విజేత గుంటూరుకు చెందిన సిహెచ్ దీప గారు. దీప గారు, మీకు మా ఎస్ఎండ్ఎస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు, ధన్యవాదములు. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబ సభ్యులకు తోడై ఉండి అన్ని విషయంలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. వీరండి ఇప్పటి వరకు విజేతలైన వారు. సో 23, 22, 18, 12, 10వ ఎపిసోడ్ విజేతలు నిర్ణయించబడ్డారు. ఇంకా 17వ ఎపిసోడ్ విజేత ఇంకా ఎవరు నిర్ణయించబడలేదు. ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా 17వ ఎపిసోడ్లో పాల్గొకపోతే ఆ ఎపిసోడ్ను చూసి అందులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేసుకొని తెలియజేయగలరు. బైబిల్ క్విజ్ తెలుగులో 23వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ క్విజ్ తెలుగులో 24వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఒక ప్రశ్నకు ఒక అంకెను మాత్రమే సమాధానం తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందామండి. మొదటి ప్రశ్న, పౌలును చంపు వరకు ఏమియూ తినమని ఒట్టు పెట్టుకున్న యూదులు ఎంతమంది కంటే ఎక్కువ? 2. సీమోను మరియు అతని పాలివారందరూ కలిసి ఎన్ని దోణెల నిండా చేపలను నింపారు? 3వ ప్రశ్న, భూలోక రాజ్యములన్నిటినీ అపవాది ఎన్ని నిమిషాలలో యేసుకు చూపింది? 4వ ప్రశ్న, పౌలుకు భద్రత కల్పించుటకై యెరూషలేము నుండి అంతిపత్రి వరకు వెళ్ళిన సైనికులు, ఈటెలవారు కలిపి మొత్తం ఎంతమంది?
ఐదో ప్రశ్న, దేశాధికారమునకు వచ్చిన ఎన్ని దినములకు ఫేస్తు యెరూషలేమునకు వచ్చాడు? ఆరో ప్రశ్న, పక్షవాయువు గలవానిని ఎంతమంది మోసుకొని యేసునొద్దకు తెచ్చారు? ఏడో ప్రశ్న, యేసు సీమోను ఇంటికి వెళ్ళిన సందర్భంలో అతడు తనకు ఎన్ని పనులను చేయలేదని చెప్పాడు? ఎనిమిదో ప్రశ్న, సిలువ వేయబడిన ఎంతమంది కాళ్లను సైనికులు విరగగొట్టారు? తొమ్మిదో ప్రశ్న, పౌలు కైసరయాకు వచ్చిన ఎన్ని రోజుల తరువాత యూదులు న్యాయవాదిని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చారు? పదో ప్రశ్న, అపవాది యేసును శోధిస్తున్న సందర్భంలో యేసు అపవాదికి వ్రాయబడిన ఎన్ని లేఖనములను గూర్చి చెప్పాడు? 11వ ప్రశ్న, ఎడతెగక దేవుని సేవించుచు వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్న గోత్రములు ఎన్ని? 12వ ప్రశ్న, ఫెలెక్సు న్యాయాధిపతిగా చేసిన కాలంలో పౌలు కైసరయాలో అతని యొద్ద సుమారు ఎన్ని సంవత్సరములు కావలిలో ఉన్నాడు? 13వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ ఒక చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తొందరగా అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి దేవుని పనిలో మాతో పాటు సహకరించండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసి మరింత మెరుగ్గా మేము పనిచేయడానికి సహాయపడండి. 13వ ప్రశ్న, యేసు పట్టబడిన తరువాత ఎంతమంది ప్రధాన యాజకుల చేత విమర్శ చేయబడ్డాడు?
14వ ప్రశ్న, ఏలియా దినములలో ఎన్ని నెలలు ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించింది? 15వ ప్రశ్న, యేసు అరణ్యములో అడవి మృగములతో కూడా ఎన్ని దినములు ఉన్నాడు? 16వ ప్రశ్న, ఫిలిప్పు ఎన్ని దేశములకు చతుర్థాధిపతిగా ఉన్నాడు? 17వ ప్రశ్న, యేసుకు ఎంతమంది తమ్ముళ్ళు? 18వ ప్రశ్న, సహస్రాధిపతి పౌలును కైసరయాకు పంపుటకై ప్రయాణపు ఏర్పాట్లు చూడమని ఎందరు శతాధిపతులను ఆదేశించాడు? 19వ ప్రశ్న, తిబెరి కైసరు ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది? 20వ ప్రశ్న, పౌలు ఫెలిక్సుతో చెప్పిన మాటల ప్రకారం అతడు యెరూషలేమునకు వచ్చి ఎన్ని దినములు మాత్రమే అయ్యింది? 21వ ప్రశ్న, 21వ ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆహారములు ఎన్ని? 22వ ప్రశ్న, అపవాది యేసును శోధిస్తున్న సందర్భంలో అపవాది యేసుకు వ్రాయబడిన ఎన్ని లేఖనములను గూర్చి చెప్పాడు? 23వ ప్రశ్న, యేసు బోధింప పెట్టినప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరముల ఈడు గలవాడు? 24వ ప్రశ్న, యేసు పట్టబడిన తరువాత ఎంతమంది అధిపతుల చేత విమర్శింపబడ్డాడు? 25వ ప్రశ్న, పౌలు బ్రతుక తగడు అని ఎన్ని పట్టణముల యూదులు అతనిని గూర్చి ఫేస్తుతో మనవి చేశారు? ఇవన్నీ మీకు ఇచ్చిన మొత్తం 25 ప్రశ్నలు. అభ్యర్థులు గమనించవలసిన ముఖ్యమైన చిన్న మనవి, బైబిల్ క్విజ్ తెలుగులో 25వ ఎపిసోడు ఈ నెల చివరి ఆదివారం అంటే 26వ తారీఖున నిర్వహించడం లేదు. జనవరి 30, 2025 తేదీన బైబిల్ క్విజ్ తెలుగులో 25వ ఎపిసోడు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 2024 జనవరి 30న మనం బైబిల్ క్విజ్ తెలుగులో మొదటి ఎపిసోడ్ ప్రారంభించుకొని ఉన్నాం.
2025 జనవరి 30 నాటికి బైబిల్ క్విజ్ ప్రారంభించుకొని 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ సందర్భంగా బైబిల్ క్విజ్ తెలుగులో 25 ఎపిసోడ్ను ఈ నెల చివరి ఆదివారం కాకుండా మనం బైబిల్ క్విజ్ తెలుగులో ప్రారంభించుకొని ఉన్న జనవరి 30వ తారీఖున 25వ ఎపిసోడ్ను నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మిగిలిన ఎపిసోడ్లన్నీ అంటే రాబోయే ఎపిసోడ్లన్నీ యథావిధిగానే ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 25వ ఎపిసోడ్ మాత్రం మనం బైబిల్ క్విజ్ తెలుగులో ప్రారంభించుకొని 1 సంవత్సరం అయిన సందర్భంగా జనవరి 30వ తారీఖున నిర్వహించుకుంటున్నాం. దీన్ని గ్రహించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనములు.